అన్నోన్ కాల్ రాగానే వెంటనే మిత్ర కాల్ని లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు? బాబు, నేను అమెరికా నుండి మనీషా అంకుల్ని మాట్లాడుతున్నాను. మీ పక్కన మనీషా ఉందా బాబు అని విధంగా అంటూ ఉంటే వెంటనే నా పక్కనే ఉంది. మనీషా ఎన్నిసార్లు చేసినా కూడా ఫోన్ తీయట్లేదు. ఇప్పుడే మనీషాకు ఫోన్ ఇస్తాను. ఎందుకు మిత్ర, కాల్ ఎందుకు లిఫ్ట్ చేసి మాట్లాడావు? మీ అంకుల్ నీతో మాట్లాడతారంట. మాట్లాడు మనీషా అని అంటూ వెంటనే ఫోన్ని ఇవ్వగానే అప్పుడు వెంటనే స్పీకర్లో పెడుతుంది. కావాలని మనీషా, ఏంటి అంకుల్ ఇలా ఫోన్ చేశారేంటి అని అంటూ ఉంటే, అమ్మా మనీషా, ఏంటమ్మా, అమెరికాకు వస్తానని ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయమన్నావు, బుక్ చేశాను, కానీ నువ్వు మాత్రం రాలేదు. ఎందుకమ్మా, ఎందుకు రాలేదు అంటే, అంకుల్ అది ఎందుకు రాలేదమ్మా? నువ్వెందుకు మిత్రను అంతలా నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా మారి నీ జీవితం బాగుపడుతుందని అనుకుంటే నువ్వు ఎందుకు అమెరికాకు రాలేదు? ఇక్కడ నేను నీకు ఒక మంచి సంబంధం చూశానమ్మా. నీ జీవితం సెటిల్ అవుతుందని అనుకున్నాను. నువ్వేమో మిత్ర మిత్ర అంటూ మిత్ర వెనకాలే వెళ్తున్నావు. నువ్వెంత చెప్పినా కూడా వినట్లేదు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ జీవితం సెటిల్ అవ్వాలని చేస్తుంటే నువ్వేమో మిత్ర గురించి ఆలోచిస్తున్నావు. మిత్రకు పెళ్ళైంది. మిత్ర తన భార్య పిల్లల గురించి ఆలోచిస్తాడు. నీ గురించి ఆలోచించడమ్మా. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు. అతను మంచి అబ్బాయి, నీ జీవితం ఎంత బాగుండేది. నువ్వు వినకుండా నువ్వు మొండిగా ఉంటున్నావు. అది కాదగ్గో, అలా మాట్లాడకండి, తర్వాత మాట్లాడతాను. నా ఫోన్ ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చాను. అవునా, సరేలే అమ్మా. నీ ఫోన్ అయితే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చానని అంటున్నావు కదా. నువ్వు మాత్రం వచ్చేసే అమ్మా. అతన్ని నమ్మకు. అతను నీకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నువ్వు గుడ్డిగా ప్రేమిస్తున్నావు. నువ్వు ఇరుక్కుంటున్నావమ్మా. అందరూ బాగానే ఉంటున్నారు, అర్థం చేసుకో తల్లి. సరే అంకుల్, నేను తర్వాత ఫోన్ చేస్తాను, నేను గుడికి వెళ్తున్నాను అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేసి, మిత్ర బాధపడుతున్నావా మా అంకుల్ అన్న మాటలకి? నీ జీవితం సెటిల్ అయ్యేది కదా మనీషా. ఇదంతా నా వల్లే కదా. నా వల్లే నీ జీవితం పాడైపోయింది. మిత్ర, అలా అనుకుంటే ఎలా చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది. సరే, ఇవన్నీ మర్చిపో. పద, గుడికి వెళ్దాం అని విధంగా అంటూ వెంటనే అలా గుడికి వెళ్తారు. ఓ, బాగా మాట్లాడారు. మీరు ఏమేం మాట్లాడమన్నారో అవన్నీ మాట్లాడేశాను కదా. ఇంత చక్కగా మాట్లాడతారని అనుకోలేదు అని విధంగా సరియు నవ్వుతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే, ఇదేంటి కలనా నిజమా? దేవం వంట చేయడం ఏంటి? అమ్మ జానో, ఎక్కడ ఉన్నావమ్మా? చెప్పండి పెద్దమ్మా, ఏంటి పిలిచారు? ఏంటమ్మా, ఇది కలనా నిజమా? ఏమైంది పెద్దమ్మా, ఏం జరిగింది? అటు చూడు, దేవం ఏంటి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది? వంట చేస్తేనే కదా తింటుంది. అవును, మా అత్తయ్యకి వంట చేయడం రాదు, తినడం మాత్రమే వచ్చు. నాకేదో తేడా కొడుతుంది. బయట ఏమైనా బట్టలు పచ్చిగా ఉన్నాయేమో, వర్షం పడుతుందేమో. ఎందుకంటే ఇక్కడ దేవం వంట చేస్తుంది కదా. ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను, ఉండండి పెద్దమ్మ అని ఏంటో వెంటనే దేవయాని దగ్గరకు వచ్చి చూస్తుంది. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నాను. చూడట్లే? అదే ఏంటి? రవ్వ లడ్డు చేస్తున్నాను. అయినా ఆయనకి స్వీట్ అంటే నచ్చదు. మరి అలాంటప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు? ఇంట్లో అందరూ తినడానికి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని అనగానే వెంటనే అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళు రాగానే ఈ స్వీట్ని తినిపించాలి అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఏంటే అదేం చేస్తుంది? అత్తయ్య రవ్వ లడ్డూలు చేస్తుంది. రవ్వ లడ్డూలు ఎందుకు చేస్తారు? రవ్వ లడ్డూలో పెళ్ళైన జంట ఇంటికి వస్తేనే తినిపించడానికి. అంటే గుడికి వెళ్ళారు. ఈ విషయం వెంటనే అక్కకి చెప్పాలి పెద్దమ్మ అని ఏంటో వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే, మరోవైపు ఇదిగోండి వదిన, ఈ ఫైల్స్పై సంతకం పెట్టండి వదిన అని ఏంటో వెంటనే పేపర్ ఇవ్వగానే ఇక లక్ష్మి సైన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు వెంటనే ఫోన్ చేయగానే స్పీకర్ ఆన్ చేయ వివేక్ అని అనగానే వెంటనే స్పీకర్ ఆన్ చేయగానే, హలో చెప్పు జాను. అక్క, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవునే లక్ష్మి, చెప్పు పెద్దమ్మ. ఇక్కడ దేవం రవ్వ లడ్డూలు చేస్తుంది. పెళ్ళైన జంటకు మాత్రమే తినిపిస్తారు కదా.
నాకెందుకో కంకరగా ఉంది. మనిషిని తీసుకొని మిత్ర వెళ్ళాడు. అక్కడ ఏదైనా జరుగుతుందో ఏమో అని భయంగా ఉందమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి త్వరగా మిత్రని తీసుకొని రా. ఏం జరగదు పెద్దమ్మ, మీరేం కంగారు పడకండి అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇలా కట్ చేసింది ఏంటి అని అనుకుంటూ ఉండగా వదిన పెద్దమ్మ చెప్పినప్పుడు వెళ్తే సరిపోతుంది కదా. ఆయనకి నమ్మక ద్రోహం చేసి నేను అలా వెళ్ళటం తప్పు కదా వివేక్. అందుకే వెళ్ళట్లేదు. ఆయనని బాధ పెట్టిన దాన్ని అవుతాను. నాకు అది ఇష్టం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం పంతులు గారు, ఇదిగోండి వీళ్ళకు పెళ్లి జరిపించాలి. ఓకే అమ్మా, ఇదిగోండి తాలిబొట్టు అని అనగానే పంతులు గారు చూసి, ఏంటమ్మా 3 తాలిబొట్లు ఇచ్చావేంటి? ఇక్కడ 2 కదా, ఇంకో జంట వస్తుంది పంతులు గారు. అవునా, సరే అమ్మా. అంతలో కారు ఆగగానే, సరియు మేడం కారు ఆగింది. కొత్త జంట కూడా వచ్చేసింది. ఇక ముగ్గురికి కలిపి ఒకేసారి పెళ్లి చేసేయండి. సరే అమ్మా అని విధంగా అనగానే, మనం ఇక్కడ ఉండకూడదు, అనుమానం వస్తుంది, పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, వెళ్ళు మనీషా అని మిత్ర అనగానే, ఏంటి మిత్ర నువ్వు రావా? ఇక్కడే ఆగిపోయావేంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళు. నువ్వు పీస్ఫుల్గా ఉండడానికే కదా టెంపుల్కి వచ్చావు. అంటే నువ్వు లేకుండా నేను వెళ్తానా? ఏమనుకుంటున్నావు మిత్ర? అయితే నీకు ప్రశాంతత లేకుంటే నాకు కూడా ఉండదు. నాకు నీతోనే ప్రశాంతత. నువ్వు వస్తేనే నేను గుడికి వెళ్తాను, లేదంటే పద మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అయితే పద అని విధంగా అంటూ లోపలికి వస్తూ ఉంటే మనిష చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మిత్ర ఇక్కడే ఉండు, నీ ప్రదర్శన చేస్తాను అని అంటూ వెంటనే పక్కకు వెళ్ళి, ఏమైంది సరియో? నువ్వు చెప్పినట్టుగా అంతా కూడా సిద్ధం చేసేసాను. ముహూర్తానికి ఎంత సమయం ఉంది? 20 నిమిషాలు ఉంది. ఈలోపు ఏదో ఒకటి చెప్పి నువ్వు ఆలస్యం చెయ్యి, పూజ అది ఇది అని. సరే నేను చూసుకుంటాను అని అంటూ వెంటనే మిత్ర దగ్గరకు వచ్చి, ప్రదక్షిణలు పూర్తయ్యాయి, పూజ చేస్తాం పద మిత్ర అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి అక్కడే పనిచేస్తున్న ఆవిడ చూసి, ఈసారిని నేను ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మమ్మ గారితోనే కదా వచ్చింది. అంతలో అప్పుడు ఆమెకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి. లక్ష్మి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కకు కూర్చోపెట్టి, ఏమైందమ్మా అంటే, చేతనవ్వట్లేదమ్మా, ఇంత జ్వరం ఉంది, నువ్వు ఇలా ఈరోజు ఎందుకో అంటే, డబ్బుల కోసం రావాలి కదా మిత్ర గారు, ముందు మీ దగ్గర ఎంత ఉంటే అంత డబ్బులు ఇవ్వండి, వీటితో మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అయ్యో వద్దమ్మా, సాటి మనిషికి ఆడదే కదమ్మా సాయం, తీసుకో, నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను అని విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి పంపిస్తుంది. ఆ అమ్మే కదా, ఎలాగైనా సరే ఆ అమ్మకి ఈ విషయం చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు దేవయాని మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, పెళ్ళయిందో లేదో అని అంటూ వెంటనే సరియుకు ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే సరియు మనీషాకు ఫోన్ ఇవ్వగానే, అక్కడ ఏం జరుగుతుంది? నీ కోసం రవ్వ లడ్డులు కూడా చేస్తున్నాను మనీషా, చేసేసాను కూడా ఆంటీ, ఇంట్లో అనుమానం వస్తుంది. లక్ష్మి వివేక్ ఎలాగో ఆఫీస్కి వెళ్ళారు. ఇక ఇంట్లో మా వదిన జానయ్య ఉంది కదా, వాళ్ళకు అంత బ్రెయిన్ లేదులే అని అంటూ ఉంటే, ఆంటీ మీకు కంగారు లేని ఒక్కర్లేదు ఆంటీ, ఫోటోలు తీసుకొని వస్తాను సరేనా అని మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు రామిత్ర అని అంటూ అలా తీసుకెళ్తూ ఉండగా అదే సమయానికి, సార్ మీరు లక్ష్మమ్మ గారికి ఫోన్ చేయరా? ఆవిడెవరు అంటే, సీతారాముల కళ్యాణం అప్పుడు అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు కదా. ఓ మిత్రానందన్ గారి భార్య కదా, ఆవిడ నెంబర్ నీకెందుకో? ఆ సార్ ఇక్కడే ఉన్నారు, ఒక అమ్మాయితో వచ్చారు, ఈ విషయం వెంటనే చెప్పాలి. మనకెందుకో, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి. లేదు సార్, సాటి మనిషికి సాటే సాయం అని ఆ అమ్మ చెప్పింది, ఎలాగైనా ఈ విషయం చెప్పాలి, ఆ అమ్మకు అన్యాయం జరగడానికి వీల్లేదు అని విధంగా అనగానే ఫోన్ చేసి ఇవ్వగానే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లక్ష్మి. అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ భగవంతుడే చూసుకుంటారులే అని అంటూ ఉంటే, మరోవైపు ఏంటి మిత్ర, మనీషా మిత్ర పక్కన నువ్వున్నావేంటి? లక్ష్మి ఉండాలి కదా అంటే ఏమంటున్నారు? మీకెందుకు ఇవన్నీ? అవును నీతో వచ్చాడేంటి? మొన్న ఏదో జరిగింది కదా, వీళ్ళ మ్యారేజ్ డే కదా. కాదు ఫస్ట్ నైట్ మేడం అని అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, పాపం చేస్తే తప్పులేదు కానీ అంటేనే వచ్చిందా అని అంటూ ఉంటే ఇక కోపంగా మిత్ర చూస్తూ ఉండిపోతాడు.